వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. 2 నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. లీగ్లో అదిరే ప్రదర్శన చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి మూడోసారి విజేతగా నిలవాలని కేకేఆర్, రెండోసారి టైటిల్ గెలవాలని సన్ రైజర్స్ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. అదే జరిగితే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. ఈ సీజన్లో విశేషంగా రాణించిన టాప్ 2 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు, కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడ్డ 2 సార్లు కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుదే పైచేయి. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సీజన్లో బ్యాటింగ్ విన్యాసాలు నమోదయ్యాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ సైతం అదే జోరు కొనసాగించింది. బలాబలాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ బౌలింగ్ యూనిట్తో పోలిస్తే కేకేఆర్ పై చేయిలో కనిపిస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి ఆడుతున్న కేకేఆర్ 2012, 2014లో టైటిల్ సాధించింది. మూడోసారి ట్రోఫీని ముద్దాడేందుకు సిద్ధమైంది. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ సాధించింది. 8 ఏళ్ల నిరీక్షణకు ఇవాల్టితో తెరదించాలని భావిస్తోంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. శనివారం కూడా చెన్నైలో వర్షం పడింది. ఆదివారం రాత్రి కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి. మ్యాచ్ వల్ల ఒకవేళ అంతరాయం ఏర్పడితే రిజర్వ్ డే అయిన సోమవారం మ్యాచ్ కొనసాగిస్తారు. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.